నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి హత్య కేసు మలుపు తిరిగింది. బావని కుక్కల ఇంజెక్షన్ ఇచ్చి కిరాతకంగా చంపిన బావమరిది హరికృష్ణ చివరికి పోలీసుల భయంతో భార్య పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి దాహం 2 కుటుంబాల్ని రోడ్డున పడేసింది. నమ్మిన బావమర్దే నరరూప రాక్షసుడయ్యాడు. కోట్లాది రూపాయల ఆస్తి కోసం సొంత బావను అత్యంత దారుణంగా అంతమొందించాడు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద భార్యా పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే బావమర్ది హరికృష్ణ నమ్మి ఏఓ శ్రీహరి కోట్ల విలువైన ఆస్తిని అతని పేరును రాశాడు. అయితే కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఆస్తిని తిరిగి ఇవ్వాలని శ్రీహరి అడగడంతో హరికృష్ణ తట్టుకోలేకపోయాడు. గత నెల 15న పెంచలకొన దర్శనానికి తీసుకువెళ్తామని నమ్మించి చేచర్ల సమీపంలో మరో 2 సహాయంతో బావకు బలవంతంగా కుక్కలను చంపే పాయిజన్ ఇంజెక్షన్లిచ్చి హత్య చేశాడు. ఆపై గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశాడు. శ్రీహరి చనిపోయిన తర్వాత కూడా మిగిలిన ఆస్తి కోసం హరికృష్ణ వేధించడంతో అనుమానం వచ్చిన శ్రీహరి భార్య లావణ్య ఈ నెల 6న ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాన్ని వెలికితీసి 2 నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణకు భయపడి అప్పటి నుంచి పరారీలో ఉన్న హరికృష్ణ చివరకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషాదాంతం ముగిసింది.